ఏ రోజైనా నేను ఇక్కడ ఉంటాను, ఓకేనా? వచ్చి మీరే చెప్తారు మా బిడ్డలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా షైన్ అయ్యారు సార్, ధైర్యంగా ఉన్నారు సార్, బాగా చదువుతారు సార్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది లేదు. ఏ సబ్జెక్ట్ లో బాధపడుతున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు అనేది ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఒకటే మనవి, మనం చదువుకుంటేనే ఖచ్చితంగా బాగుపడతాం. పరాల పనులు అనేటివి చాలా కాలం ఉండవు, రోజుకోతే అయితే ఈ ఇద్దరులో ఒకరైతే శాస్త్రం ఉంటారు కానీ ఒకరైతే మన జ్యోత్స్న మేడం అయితే 90% వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ అలా జరగకూడదని మనందరం మనసులో గట్టిగా కోరుకోండి. ముఖ్యంగా 5వ తరగతి వాళ్ళు మీరు ఖచ్చితంగా హై స్కూల్కి వెళ్ళాలి, హై స్కూల్కి ఖచ్చితంగా వెళ్ళాలి. గుర్తుపెట్టుకున్నా, మనిషి జీవితం ఒకవేళ 60 సంవత్సరాలు కానీ మనం బతుకుతూ ఉంటే మొదట 5 సంవత్సరాలు మన బాల్యం మనకు తెలియకుండానే గట్టిపోతుంది. మనకి ఆరో సంవత్సరం వచ్చినప్పుడు మాత్రమే మనం 1వ తరగతికి వస్తాం. 10వ తరగతి ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు వచ్చేసి అదేవిధంగా డిగ్రీ అంటే 15 సంవత్సరాలు. మీకు 20 సంవత్సరాల వయసు వచ్చే నాటికి ఒక్క 15 సంవత్సరాలు కానీ కష్టపడితే ఆ మిగతా 40 సంవత్సరాలు సంతోషాన్ని ఒకరిని రోజు జరిగి మీరు ఆలోచించాలని, ఆ విధంగా చేస్తారని. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా క్రమశిక్షణతో చదువుకోవాలి. చదివే మనకి ముఖ్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి చదువు ఉంటే మన కులాన్ని కానీ మతాన్ని కానీ ఎవరో పట్టించుకోరు. ఆ చదివే మనకి ఒక స్థితిని తీసుకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా చదువుకోవాలి. అదేవిధంగా మంచి చదువుకొని ప్రయోజనం అవ్వాలని కూడా అనుకుంటున్నాను. మీ పలానా స్టూడెంట్ పలానా సంవత్సరం మీరు ఎక్కి చదువుకోవాలంటే అదే మాకు ఆనందం. కాబట్టి పిల్లలు మీరు చాలా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చేటువంటి మీ ప్రధాన ఉపాధ్యాయుల గారికి, దాంతోపాటు ప్రత్యేకంగా జ్యోత్స్న కూడా నా తరఫున ఈ కాంగ్రెస్ తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఒక మంచి ఉపాధ్యాయుడు, మంచి యాక్టివ్ కాబట్టి ఆ అమ్మాయి సేవలు కూడా మీకు చాలా ఉపయోగపడే అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా అదే కొనసాగాలని కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి భగవద్దేవ ఎలా ఉందో మనం చెప్పలేము కాబట్టి ఏదేమైనా మరొకసారి మీ అందరికీ అభినందనలు. మిత్రులుగా పాలసీగా నాకు రోడ్డుగా ఆయన మాకు తెలియదు. ఏదేమైనా మాకు తెలిసినట్టు మీకు చెప్తా ఉన్నాం. ఇక్కడ 1వ తరగతి మాత్రమే పెట్టి 3, 4 తరగతుల్ని వేరే పాఠశాల శిక్ష చేస్తున్నారు. మన ఒక్క పనే కాదు, రాష్ట్రం మాత్రమే కంపెనీ నీరు కట్టే బాధ్యత మా మీద ఉంది. మేము దాన్ని ప్రేరేపించుకోవాలి. నా దగ్గర నుంచి 2 years పనిచేస్తున్నా. ప్రతి ఇయర్ పాఠశాల జట్టు వేసుకుంటే 6 మంది కానీ 7 మంది అందరికీ భోజనాలు ఉన్నాయి. ప్రతి విషయానికి తను తెలియజేస్తుంది మీకు, అవునా కదా? మీకు అర్థం కాకపోయినా ఎవరు ఇచ్చి మేడం గారు చెప్తున్నారు. ఇప్పుడు మేడం ఉంటేనే మీకు ప్రతి తెలుస్తున్నాయి. లెక్కలు, సోషల్, ఇంగ్లీష్ అన్నట్టు బయోడేట్ ప్లస్ పాయింట్ వచ్చి మీకు ఇంగ్లీష్ వస్తుంది. మాకు లేదు, మాకు ఆ చదువు చెప్పేవాళ్ళు లేరు. మేడం పంపించాలన్నారు మీరు. మేడం పంపించి ఏం చేయాలి మీరు చెప్పండి. మేడం పంపించాలన్నారు, అట్లా చేసి ఏ పాయింట్ ఈజీ గోల్డ్ ప్రతి ఒక్కటి చెప్తున్నాం కదా. ఎవరొచ్చా ఇట్లా కాదులా ఇట్లా కాదని చెప్తున్నాం కదా. మీకు చెప్పేవాళ్ళు ఎవరు?
మీకు ఇంగ్లీష్ అనేది తెలియదు అసలు ఈ సెంటర్లో. నేను వచ్చిన కానీ చదువు తెలియదు. నా సపోజ్ నాకు తెలియదు, నా ఏ విషయం కూడా చేసిన తెలియదు. మేడం కాడ చూశాను. ఇప్పుడు ప్రతి దానికి అర్థమే నీకు ప్రతిదీ ఏకి ఏ అవసరం అని చెప్పి మొత్తం తెలియపరుస్తుంది మేడం. అవునా? తను పంపిస్తారు. తన పవర్ కాదా కరెక్ట్ కాదనలా, కానీ ఒకటి చెప్తా, తను లేకపోతే భవిష్యత్ ఏంది చెప్పండి? నీ భవిష్యత్ ఏంది? అటువంటి మేడం వదులుకున్నావా? చేయాలా? ఐ మీన్ సన్మానం పంపించేది గొప్ప కాదు. ఇప్పుడు మాకు రాలా ఆ చదువులు ఏ అనేది అనేది తెలియదు నాకు. నేనేమన్నా బాధపడుతున్నా. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి 10,000 రూపాయలు తీసుకుంది పెద్ద గొప్ప కాదు నెలకి. అర్థం అని చెప్పేదా? ఆలోచిస్తాను లేదా? నా భవిష్యత్తు చెప్తున్నా చిన్నదా.